హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా వినాయక చవితి బాగా జరుపుకున్నారనే అనుకుంటున్నానండి. అందరూ కూడా చాలా ఆనందంగా ఉండాలి. ఆ వినాయకుని ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి వినాయక చవితి రోజు మేమెలా పూజ చేసుకున్నాము అనేది ఈ వ్లాగ్‌లో చూడబోతున్నారు. ఈసారి మాకు అమెరికాలో ఫ్రైడే వచ్చిందండి వినాయక చవితి. ఇండియాలో సాటర్డే జరుపుకున్నారు కదా! ఫ్రైడే రోజున మేమైతే వినాయకుడిని పెట్టుకొని అందరం కూడా పూజించుకున్నాము. మార్నింగ్ లేచి రెడీ అయ్యి గార్డెన్‌లోకి వెళ్ళి కొన్ని పూలు కలెక్ట్ చేసుకొని వద్దామని చెప్పి వెళ్ళానండి. చాలా ప్లెజెంట్‌గా చాలా బావుంది. కొన్ని గోల్డెన్ ఫ్లవర్స్ అలాగే శంకు పూలు అన్నీ కూడా వచ్చినియి. గత 2, 3 సంవత్సరాల నుంచి నేనైతే వినాయకుడిని స్వయంగా ఇంట్లో చేస్తున్నానండి. పసుపు వినాయకుడిని. అలాగే పిల్లలతో కూడా చేయించేవాళ్ళము లాస్ట్ ఇయర్. ఈ ఇయరు నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదండీ! పసుపు వినాయకుడిని ఈజీగా ఎలా చేసుకోవాలో, ఆ విధంగా ఈజీగా అయితే చేసేసుకున్నాము. ఈ ఫ్రైడే రావటం వలన పిల్లలు స్కూల్స్‌కి వెళ్ళిపోయారండి. ఇక్కడ మాకేమి హాలిడే అనేది ఉండదు. అందుకని చెప్పి వాళ్ళు ఇద్దరూ కలిసి 8:30 టైం కల్లా వెళ్ళిపోతారు పిల్లలు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా పూజ, పిండి వంటలు అన్నీ కూడా నైవేద్యాలు అన్నీ రెడీ చేసుకొని, పూజ అయిపోయేటప్పటికి మాకు ఆ రోజు 11:30 అయింది. మా ఇంట్లో అయితే వినాయక చవితికి మెయిన్‌గా మగవాళ్ళు కూర్చొని కథ చదివి, పూజ చేసి అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మేమైతే వంటలు అవన్నీ నైవేద్యాలు రెడీ చేసి ఇస్తామండి. మరి మీ ఇళ్లల్లో ఎలా చేస్తారు? వినాయక చవితి ఏ విధంగా జరుపుకుంటారనేది కూడా కామెంట్‌లో మెన్షన్ చేయండి. మాకు పాల వెల్లి అది కట్టటం కూడా ఇంట ఆనవాయితీ లేదండి. అందుకని మా పూజ అయితే చాలా సింపుల్‌గానే అయిపోతుంది. మీరందరూ కూడా వినాయకుడిని ఎలా పూజించుకున్నారు? మీ వినాయకుళ్ళని వీలైతే ఫోటోలు షేర్ చేయండి కామెంట్‌లో. ఈ విధంగా గార్డెన్‌లో పూలు అన్నీ రెడీ చేసుకొని, ముందు డైలీ దేవుడి దగ్గర చేసే విధంగా దీపారాధన అయితే చేసుకున్నానండి నేను. ఆ తరువాత ఆహ్, మెయిన్ వినాయకుడిని పెట్టుకొని సెపరేట్‌గా ఇంకొక ప్లేస్‌లో చేసుకుంటాము పూజలప్పుడు. ఫస్ట్ తులసమ్మకి నీళ్లు పోసి దండం పెట్టుకొని, తర్వాత పక్షులకి బర్డ్ ఫీడర్‌లో ఫుడ్ ఇంకా వాటర్ ఫిల్ చేసి, హమ్మింగ్ బర్డ్స్‌కి వాటర్ అదంతా పెట్టేసి, ఇంకా పనుల్లోకైతే వచ్చేసాను. వీక్ డే అవ్వటం వల్ల మా హస్బెండ్‌కి కూడా వర్క్ ఉంటుంది కదండీ! వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి తను వర్క్‌లో ఉన్నారు. "నువ్వంతా రెడీ చేసుకొని అన్నీ రెడీగా పెట్టి పిలువు, నేనొస్తాను. అప్పుడు పూజ స్టార్ట్ చేసుకుందాం" అన్నారు. అందుకని నేను ఈలోపు ఇంకా నైవేద్యాలన్నీ కూడా చేసుకుంటున్నాను. ఆ రోజైతే నేను నిమ్మకాయ పులిహోర, గారెలు, ఆ గారె పిండితోనే కొన్ని పునుగుల టైప్‌లో వేశాను. మినప పునుగులు, ఇంకా పెరుగు వడలు, అటుకుల పాయసం, అలాగే కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు షేప్ లేకపోయినా నా దగ్గర మోదక మేకర్ లేకపోయినా కొంచెం ఆ షేప్‌లో వచ్చేలాగా ట్రై చేశాను. రాగి ఉండ్రాళ్ళ పాయసము పెసరపప్పు వేసి చేసిన రెసిపీ కూడా మన ఛానల్‌లో ఉందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. అలాగే ఎకో ఫ్రెండ్లీ గణేష ఇంట్లో దొరికే వాటితో కూడా పసుపు వినాయకుడిని చేసిన వీడియో కూడా ఉంది. గారెలు, ఇడ్లీలు ఇవన్నీ మీరు ఎవరైనా పొట్టు మినపప్పుతో చేసుకుంటారా అండి? చేసుకుంటే ఆ పొట్టు తీయటం అనేది మినపప్పుకి చాలా పెద్ద ప్రాసెస్ కదా! నాకైతే అంత పెద్దగా రాదు పొట్టు పర్ఫెక్ట్‌గా తీయటం. మా మమ్మీ, అత్తయ్య వాళ్ళైతే చాలా నీట్‌గా కూర్చొని ఓపికగా చాలా బాగా తీస్తారు పొట్టు. ఎక్కువ నీళ్లు వేస్ట్ అవ్వకుండా చాలా బాగా చేస్తారు. నేనైతే కనుక ఇలా కొలాండర్‌లో ఒక చిల్లుల గిన్నెలోకి పొట్టు వచ్చేలాగా ఉంచుకొని ఒక 4, 5 సార్లు శుభ్రం చేసుకొని అలా తీస్తానండి. అప్పటికి కూడా 70% పొట్టే వస్తుంది. బట్ ఓకే. కొంచెం పొట్టు ఉన్నా కూడా మంచిదే కదా అని చెప్పి అలాగే వాడతాను. గారెలైతే ఆ రోజు పొట్టు మినపప్పుతో వేశాను. ఆ పిండితోనే పెరుగు వడలు అవి కూడా వేశానండి. ఈసారి ఫస్ట్ టైము మా కమ్యూనిటీలో అయితే వినాయకుడిని పెట్టుకొని అందరం కలిసి చేసుకుందాము అని చెప్పి ఐడియా అయితే తీసుకొచ్చారు. కొంతమంది ఇనిషియేట్ తీసుకొని అదంతా కూడా చేసుకున్నారండి. చాలా బాగా అనిపించింది. అందరూ కలిసి చేసుకుంటే ఏదైనా కూడా బావుంటుంది కదా! ఎటువంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఎక్కువగా ఫేస్ చేయకుండా ఉండడానికి చాలా పక్కా ప్లాన్డ్‌గా చేసి బాగా అరేంజ్ చేశారు. ఉదయం పూట మా వినాయకుడికి పూజ చేసుకొని, సాయంత్రం అయితే
అక్కడికి వెళ్ళాము. అందరం కలిసి హారతి అది అటెండ్ అయ్యి చాలా బాగా చేసుకున్నామండి. ప్రసాదాలకు కూడా సైన్ అప్ చేసుకున్నారు. 3 డేస్ ఫ్రైడే, సాటర్డే, సండే ఉంచి సండే రోజున వినాయకుడిని నిమజ్జనం అనుకున్నారు. మేము కూడా ఇంట్లో వినాయకుడిని కూడా అలాగే సండే రోజే నిమజ్జనం చేద్దాం అనుకున్నాము. మీరందరూ ఏం చేసుకున్నారండి వినాయక చవితి రోజు? ఏ ప్రసాదాలు చేసుకున్నారు? అవన్నీ కూడా కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఇంకా అలాగే మా పిల్లలు ఉన్నట్లయితే లాస్ట్ ఇయరు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. వీకెండ్ రావటమో మరి స్కూల్ లేదో ఎందుకో ఆ రోజైతే వాళ్ళ ల్యాప్‌టాప్స్ పెట్టుకొని, బుక్స్ పెట్టుకొని చాలా సరదాగా అయితే పూజ చేసుకున్నారు. బావుంటుంది కదా! పిల్లలు అందరూ ఉంటే ఈ పండక్కి మెయిన్‌గా. ఇంకా కుడుములు, ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా ఒకటే పిండితో ప్లెయిన్‌గా చేశానండి. అప్పటికే చాలా టైం అయిపోతుంది. ఇంకా ఇన్ని రకాలు పెట్టుకున్నాను కదా! హడావుడైతే అయిపోయింది. బట్ స్టిల్ దేవుడైతే ఓపికనిచ్చి అన్నీ చక్కగా చేయించుకున్నారు అనిపించిందండి. ఎందుకో వినాయక చవితికి మాత్రం దేవుడిని ఫ్రమ్ స్క్రాచ్ మన చేతులతో స్వయంగా చేసుకొని, మట్టితో అయినా సరే, పసుపుతో అయినా సరే, ఇంకేవైనా సరే వేరే మెటీరియల్స్‌తో మనమే చేసుకుంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఈ ఒక్క పండుగకి మాత్రమే ఈ దేవుడిని మొత్తం మనం చేసుకోగలిగే అదృష్టం దక్కింది అనైతే ఫీల్ అవుతానండి నేను. ఇంక నా వంట మొత్తం అన్నీ రెడీ చేసేటప్పటికి 10:30 అయింది. ఇక్కడ ఉన్న ప్లేస్‌లో ఇది మా ఫైర్ ప్లేస్ అండి. ఈ ఫైర్ ప్లేస్ మీద గచ్చులాగా వచ్చింది. ఇక్కడ కూర్చోవచ్చు. లేదంటే నేను ఎక్కువగా పండుగలకి ఎవరన్నా ఇంటికి పిలిచిన పెద్ద పూజలప్పుడు కూడా ఇక్కడే పెట్టుకుంటాను దేవుళ్ళని. అందుకని ఇంకా ఈ పార్ట్ అంతా కూడా క్లీన్ చేసుకొని, ముగ్గులేసుకొని, ఈ ప్రసాదాలన్నీ రెడీ అయ్యాక అప్పుడు వినాయకుడిని చేసుకున్నానండి. బియ్యం పిండయితే చాలా ఫుల్ అయింది ఇంట్లో. అందుకని ఈసారి మైదాతో చేశాను. మైదా ఇంకా పసుపు. ఎంత గట్టిగా కలిపినా కూడా ఈ మిక్స్చర్ అనేది కొంచెం ఎందుకో లూజ్ అయితే అయిందండి. పూజ అంతా అయ్యేటప్పటికి వినాయకుడు ఇంట్లో స్థిరంగా స్థిరపడినట్టు కొంచెం అడిగినట్టయితే అయ్యారు. బట్ అదర్ దాన్ దట్ అంతా బానే ఉందండి. బియ్యపిండి లేకపోయినా మైదాతో కూడా చేసుకోవచ్చు అని చెప్పి బానే అనిపించింది. ఇంకా ఈ పూజ అయితే వినాయక వ్రతకల్పం అని బుక్ ఉంది. బుక్ ఫాలో అయ్యేవాళ్ళం. ఒక్కొక్కసారేమో వీడియోలో పెట్టుకొని యూట్యూబ్‌లో అలా చేసుకునేవాళ్ళము. ఈసారి మాత్రం యూట్యూబ్‌లో ఆన్ చేసుకొని పూజ చేసుకున్నామండి. మొత్తం ఒక 1 అవర్ ఆడియో అయితే ఉంది. చాలా బాగా అనిపించింది. వాళ్ళు కూడా బాగా చెప్పారండి. మా గార్డెన్‌లో ఉన్నాయి కదండీ! చేమాకులు, అలాగే అరిటాకులు, మామిడాకులు, గరిక అన్నీ కూడా చాలా బాగా దొరికినియి. వినాయక చవితికి అన్నీ బాగా కలెక్ట్ చేసుకొస్తారు మా వారు. గార్డెన్‌లో వెళ్ళి అన్నీ వెతుక్కొనొస్తారు. అథ అంగపూజా క్రమః గణాధిపతి అలా వారి ఆడియో ఫాలో అవుతూ పూజంతా కూడా చాలా బాగా చేసుకున్నామండి. బాగా అయింది. పిల్లలు లేరు కదా! ఈ కథ చదివిన అక్షంతలు అవన్నీ కూడా ఉంచి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి కూడా అక్షంతలు వేసి, ఈవినింగ్ కమ్యూనిటీలో అందరం కలిసి పెట్టుకున్న వినాయకుడి దగ్గరికైతే రెడీ అయ్యి వెళ్ళామండి. ఇంకా మమ్మీ, డ్యాడీ వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళిన వినాయకుడి ఫోటోస్ అవి కూడా షేర్ చేశారు. పూజ అంతా అయిపోయేటప్పటికి ఈ విధంగా ఫైనల్‌గా ఉన్నారండి మా వినాయకుడు. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లు ఫ్లీట్ క్యారియర్‌గా అందులోనే వినాయకుడిని పెట్టుకున్నానండి. ఇంకా పూజ అదంతా అయిపోయాక ఫ్రెండ్ వాళ్ళొచ్చి ఇండియా నుంచి స్వీట్స్ అవి ఇచ్చారు. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ వినాయకులను షేర్ చేసుకున్నారు. ఇది డ్యాడీ వాళ్ళ వినాయకుడు. బయట గుడి దగ్గర వినాయకుడు, మమ్మీ. అలాగే ఇక్కడ మా వినాయకుడు. మేమందరం కలిసి చేసుకున్నాం కదండీ! వినాయకుడి దగ్గరికి ఇలా బుట్టలో కొబ్బరికాయ, పూలు అవన్నీ తీసుకువెళ్ళాము. హారతి చేశారు. ప్రసాదాలు అంతా కూడా బాగా ఎంజాయ్ చేశారండి. 3 డేస్ ఒక్కొక్కళ్ళం ఎవరేం చేస్తామనేది సైన్ అప్ చేసుకొని ఆ విధంగా ఇంకా నెక్స్ట్ 2 డేస్ ఏమి యాక్టివిటీస్ చేసాము, అందరం కలిసి ఎలా స్పెండ్ చేసాం వినాయక చవితి అనేది నెక్స్ట్ వ్లాగ్‌లో చూస్తారండి. అలాగే ఇది మా ఊర్లో పెట్టిన వినాయకుడు. డ్యాడీ వీడియో తీసి పంపించారు. చాలా బాగా అనిపించిందండి. సో, మరి ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.